ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ, ఉల్లి చేసిన మేలు తల్లి చెయ్యదు అంటారు. అలాంటి ఉల్లిని దేవతా నైవేద్యాలకి మనం వినియోగించాం. దేవతా నైవేద్యాలలో ఉల్లి, వెల్లుల్లి నిషిద్ధం అంటారు. ఎందుకో తెలుసా అండి? దేవతలు, రాక్షసులు ఇద్దరు కూడా క్షీరసాగర మథనాన్ని జరిపినప్పుడు క్షీరసాగరం నుంచి మనకు అమృత కలశం అన్నది ఉద్భవించింది. ఆ అమృతాన్ని మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు దేవతలకు మాత్రమే పంచిపెడుతూ ఉంటారు. ఈ విషయాన్ని గ్రహించినటువంటి రాహుకేతువులిద్దరూ కూడా దేవతల వైపు వచ్చి కూర్చుని అమృతాన్ని అయితే స్వీకరించేస్తారు. ఈ విషయాన్ని తెలుసుకున్నటువంటి విష్ణు భగవానుడు రాహుకేతువుల తలలని నరికి వేస్తారన్నమాట. ఎందుకంటే ఆ అమృతం అన్నది వాళ్ళ కడుపులోకి వెళ్ళిపోతే వాళ్ళకి అమరత్వం అన్నది సిద్ధిస్తుందని, అంటే రాక్షసులు ఎప్పటికీ చనిపోకుండా ఉండేటటువంటి తత్వాన్ని అయితే పొందుతారు అని. అందుకని వాళ్ళు అమృతాన్ని పూర్తిగా తీసుకోకముందరే వాళ్ళ తలనైతే నరికేస్తారు విష్ణు భగవానుడు. అలా రాహుకేతువుల తల తెగి నేలపై పడుతున్నప్పుడు వాళ్ళ నోటి నుంచి అమృత బిందువులన్నది నేలని తాకుతుంది. నేలను తాకినటువంటి ఆ అమృత బిందువుల నుంచే ఈ ఉల్లి, వెల్లుల్లి అన్నది ఉద్భవించిందంట. అందుకే మన పూర్వీకులు అమృతం నుంచి వెలువడినటువంటి ఈ ఉల్లి, వెల్లుల్లితో ఎన్నో ఔషధాలను తయారు చేసి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వైద్యాన్ని చేసేవాళ్ళనమాట. ఈ ఉల్లి, వెల్లుల్లి ఎంత అమృతం నుంచి ఉద్భవించినప్పటికీ కూడా అది రాహుకేతువుల నోటి వెంట నేలను తాకింది. అలా ఎంగిలి పడినటువంటి అమృతం నుంచి ఉద్భవించింది కాబట్టే ఇది కూడా ఎంగిలిపడ్డ వస్తువుతో సమానం. మనము దేవతా నైవేద్యాలకి ఎంగిలిపడ్డ నైవేద్యాన్ని అయితే సమర్పించాం కదా. సో అలా ఎంగిలి పడినటువంటి ఈ వస్తువుని మనం దేవతా నైవేద్యాలకి నిషిద్ధంగా భావిస్తూ మనం వీటిని అయితే వాడము. ఉల్లిని, వెల్లుల్లిని మనము నైవేద్యాలలో వినియోగించకూడదు అన్న ఒక అంశాన్ని పక్కన పెడితే మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటటువంటి లక్షణాలు కూడా ఇందులో ఉంది. గుండెకి సంబంధించినటువంటి సమస్యలకి, ఒంట్లో ఉన్నటువంటి కొవ్వు కరగడానికి, అదేవిధంగా మన ఒంట్లో ఉండేటటువంటి షుగర్ లెవెల్స్ని తగ్గించుకోవడానికి కూడా ఈ వెల్లుల్లి అన్నది చాలా బాగా పనిచేస్తుంది. అందుకే అంటారండి, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అని. ఆరోగ్యపరంగా ఉల్లిని, వెల్లుల్లిని ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడాలి అని తెలుసుకొని వాడుకుంటూ, అదేవిధంగా దేవత నైవేద్యాలకి ఉల్లి, వెల్లుల్లిని నిషేధిస్తూ సాత్వికమైనటువంటి నైవేద్యాలతో మన ఆచారాలను గౌరవిద్దాం. ఇదండి ఉల్లి, వెల్లుల్లి నైవేద్యాలకి ఉపయోగించకపోవడానికి గల కారణం. మీకు ఏదైనా కారణం తెలుసుంటే నాతో షేర్ చేసుకోండి.